టెక్ దిగ్గజం ఆంథ్రోపిక్ అమెరికా మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే ఆంథ్రోపిక్ సీఈఓకు పెంటగాన్ నోటీసులు ఇవ్వగా తాజాగా ట్రంప్ కూడా ఆంథ్రోపిక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు యుఎస్ ఆంథ్రోపిక్ మధ్య జరిగిన అన్ని ఒప్పందాలను దశల వారీగా కట్ చేసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఫెడరల్ ఏజెన్సీలకు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఆంథ్రోపిక్ తో తమ దేశ పౌర సైనిక భద్రతకు ముప్పు పొంచి ఉందని ట్రంప్ ఆరోపించారు. అందుకే ఆంథ్రోపిక్ పై చర్యలకు సిద్ధమైనట్లుగా తెలిపారు. ఇక మీదట పౌర సైనిక భద్రతకు సంబంధించిన విషయాల్లో ఆంథ్రోపిక్ ఏఐ క్లాడ్ టెక్నాలజీని వాడకూడదని అధికారులకు సూచించారు. ట్రంప్ దశల వారీగా 6 నెలల్లో ఆంథ్రోపిక్ తో పూర్తిగా సంబంధాలు కట్ చేసుకోవాలని ట్రంప్ ఫెడరల్ అధికారులను ఆదేశించారు. అటు ఇప్పటికే ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడికు అమెరికా రక్షణ శాఖ పరిధిలోని పెంటగాన్ షాక్ ఇచ్చింది. యుఎస్ మిలిటరీలో ప్రస్తుతం ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐను వినియోగిస్తున్నారు. అయితే ఆంథ్రోపిక్ తన ఏఐ నియమాలను పాటించట్లేదని తప్పుపడుతూ ఆంథ్రోపిక్ సీఈఓకు నోటీసులు జారీ చేసింది. తమ మిలిటరీ అవసరాలకు అనుగుణంగా క్లాడ్ ఏఐ భద్రతా నియమాలు మార్చాలని పెంటగాన్ డిమాండ్ చేస్తూ వస్తోంది. మరోవైపు చైనా సంస్థలు తమ క్లాడ్ ఏఐను కాపీ చేస్తున్నాయని ప్రముఖ టెక్ దిగ్గజం ఆంథ్రోపిక్ ఇప్పటికే ఆరోపించింది. దాదాపు 24,000 ఫేక్ ఖాతాలను వినియోగించి క్లాడ్తో ఏకంగా 16 మిలియన్ల ఎక్స్చేంజ్లు జరిపినట్టుగా ఆంథ్రోపిక్ ఆరోపించింది. ఇలాంటి టైంలో ఆంథ్రోపిక్ పై ట్రంప్ వేటు వేయడం సంచలనంగా మారింది.